హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో రథసప్తమికి సూర్య భగవానుడికి చేసి పెట్టే బెల్లం పరమాణాన్ని ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని షేర్ చేస్తున్నాను. మనము ప్రతి పండగలకి బెల్లం పరమాణం అనేది చేస్తూ ఉంటామండి. కానీ రథసప్తమి రోజు మనం చేసే బెల్లం పరమాణానికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. వీటిని పాటిస్తూ సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాణాన్ని చేసి పెట్టినట్లయితే స్వామి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. రథసప్తమి రోజు బెల్లం పరమాణాన్ని కుదిరితే ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట చేసుకోవడానికి ప్రయత్నించండి. పూర్వకాలంలో అయితే ఆరు బయట పిడకల మీద ఈ ప్రసాదాన్ని చేసి పెట్టేవారండి. ఇప్పుడు మనకి వీలు లేదు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాము. నాకైతే వంటగదిలోకే ఎండ అనేది తగులుతుందండి. ఒకవేళ మీకు ఎండ తగిలిపోయినా పర్వాలేదు, సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఈ నైవేద్యాన్ని ఇంట్లోనే కూడా చేయవచ్చు. నైవేద్యం చేయడానికి ఒక పాత్రను తీసుకొని చక్కగా పసుపుతో అలంకరించుకోవాలండి. అలాగే కుంకుమతో ఇలా బొట్లు అనేవి పెట్టుకోవాలి. పాత్ర చుట్టూ ఎక్కడ మనకి కొరత అనేది లేకుండా పసుపును పూసుకోవాలి. అలాగే తోరం కట్టుకోవడానికి తెల్లదారాన్ని తీసుకుని ఎక్కడ కొరత లేకుండా పసుపును పూసుకొని ఈ తోరానికి ఒక తమలపాకును కానీ మామిడాకును కానీ తీసుకొని దారం మధ్యలోకి కట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెకి ఈ తోరాన్ని అనేది కట్టుకోవాలి. ప్రసాదం చేసుకోవడానికి ఇత్తడి పాత్రను కానీ, వెండి పాత్రను కానీ, రాగి పాత్రను కానీ, స్టీల్ పాత్రను కానీ వాడొచ్చండి. కానీ సత్తు పాత్రని మాత్రం పూజకి నైవేద్యం చేయడానికి వాడకూడదు. బెల్లం పరమాణానికి ఈరోజు మీరు తీసుకునే బియ్యాన్ని నీటితో కడగకూడదండి. బియ్యాన్ని నీటితో కడగకుండా నెయ్యితోనే శుద్ధి చేసుకోవాలి. మీరు తీసుకున్న బియ్యంలోకి కొంచెం నెయ్యిని వేసుకుని చక్కగా చేత్తో ఇలా రుద్దుకోవాలండి. నెయ్యితో ఇలా మన బియ్యాన్ని రుద్దుకున్నట్లయితే బియ్యం అనేది శుద్ధి అవుతాయి. ఆ తర్వాత స్టవ్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని కర్పూరంతో కానీ లేదా అగరబత్తులతో కానీ స్టవ్ని వెలిగించుకొని మీరు తీసుకున్న పాత్రలోకి పాలను వేసుకోండి. ఈరోజు పాలను పొంగించుకుంటే చాలా మంచిదండి. సాక్షాత్తు సూర్య భగవానుడికి ఆ పాలనేవి నైవేద్యంగా చేరుతాయి. 3 సార్లు స్టవ్ని ఎక్కిస్తూ తగ్గిస్తూ 3 సార్లు పాలు అనేది పొంగించుకోవాలి. ఇలా 3 సార్లు పాలు పొంగించుకున్న తర్వాత మీరు నెయ్యి రాసి పెట్టుకున్న బియ్యాన్ని ఈ పాలల్లోకి వేసుకోవాలి. బియ్యాన్ని 3 గుప్పిళ్లుగా వేసుకొని ఆ తర్వాత మిగతా బియ్యం మొత్తాన్ని పాలల్లోకి వేసుకోవాలి. ఈరోజు ఈ పరమాణాన్ని కలపడానికి గరిటెను వాడకూడదండి. చెరుకు గడని మాత్రమే వాడాలి. చెరుకు గడ దొరకలేదు అనుకునే వాళ్ళు కొత్త గరిట, చెక్కతో చేసిన గరిటెలు ఉంటాయి కదా, వాటిని మాత్రమే వాడాలండి. ఇనుము కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ ఇలాంటి గరిటెలను వాడకూడదు. బెల్లం పరమాన్నం చేసుకోవడానికి కొంచెం పాలను ఎక్కువగానే తీసుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ పరమాణాన్ని చేసుకోవాలి. చూడండి, మనకు పరమాణం అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి తగినంత బెల్లాన్ని వేసుకోవాలి. పూర్వకాలంలో అయితే ఇలా పరమాణం చేయడానికి మనము మకర సంక్రాంతి తర్వాత రోజు నుంచి రథ ముగ్గు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా, ఆ గొబ్బెమ్మలతో పిడకలు చేసి ఆరు బయట నైవేద్యం చేసి పెట్టేవారండి. మనకు ఆ వీలు లేదు కాబట్టి మనం ఇంట్లోనే సూర్యదేవునికి నమస్కారం చేసుకొని ఈ నైవేద్యాన్ని చేసుకోవాలి. చక్కగా బెల్లము బియ్యము కలిసి ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. పూర్వకాల పద్ధతుల్ని మనం పాటించలేకపోయినా సరే అండి, మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం చేసుకొని మనకి తగిన వీలుతో మనం నైవేద్యాన్ని చేసి పెట్టినా కూడా ఆ స్వామివారు స్వీకరిస్తారు. ఇలా చేసుకున్న బెల్లం పరమాణాన్ని సూర్య భగవానుడికి సమర్పించి బెల్లం పరమాణంతో పాటు రేగి పళ్లను అలాగే చెరుకు ముక్కలను కూడా ఈరోజు నైవేద్యంగా సమర్పించాలి. రథసప్తమి నైవేద్యం వీటితో పాటు గోధుమ దీపం ఎలా పెట్టుకోవాలి, చిక్కుడు రథం ఎలా చేసుకోవాలి, రథసప్తమి సంపూర్ణ పూజ విధానాన్ని మన ఛానల్లో షేర్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.